కొడంగల్ పట్టణంలో షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ మరియు ముఖ్యంగా మైనార్టీ సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. 15 సంవత్సరాల క్రితమే దీన్ని తీసేసి కొత్త ఫంక్షన్ హాల్ కట్టాలనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం, ఎన్నిసార్లు ఫైలు మరి ముఖ్యమంత్రి లెవెల్కు పోయినా కానీ అప్పుడు సాధ్యం కాలేదు. మరి ఈరోజు మనమే ముఖ్యమంత్రి కాబట్టి మరి కాగితం పోగానే మరి సంతకం పెట్టి మరి 2.5 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి స్థలం కొంత ఇబ్బంది ఉంది, ఉన్న దాంట్లోనే మరి ఆ 2.5 కోట్ల రూపాయలను అవసరమైతే ఇంకో 50 లక్షలు కూడా శాంక్షన్ ఇప్పిస్తా. కానీ మరి దాన్ని జాగ్రత్తగా డిజైన్స్ తీసుకొని చాలా పక్కాగా మరి అవసరమైతే 2 ఫ్లోర్లు వస్తుందా ఎంత వస్తుందో చూసుకొని అధికారులతోని వెంకటరెడ్డి గారితో మాట్లాడుకొని మరి దీన్ని జాగ్రత్తగా పక్కాగా మంచిగా ఇప్పుడు కడితే ఇంకో 50 నుంచి 70 సంవత్సరాలు మరి మైనార్టీ సోదరులకు అందరికీ మరి అనుకూలంగా అందుబాటులో ఉండే విధంగా మీరు కట్టుకోవాలని కోరుకుంటున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈ కొడంగల్ నియోజకవర్గంలో 2009లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మైనార్టీలకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ మరి మద్దూరులో కానీ గుండుమల్ల కానీ కోసిగిలో కానీ దుద్యాల కానీ ఎక్కడ ఉన్నా కానీ మరి శ్మశానాలకు కాంపౌండ్ వాల్స్ అన్నీ మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇచ్చినాం. మరి అదేవిధంగా కోసిగిలో కూడా మరి షాదీఖానా మరి రేవంత్ రెడ్డి గారే కట్టియడం జరిగింది. అందుకోసం ఎల్లవేళలా మరి కొడంగల్ టౌన్లో కూడా మరి పెద్ద మసీద్ దగ్గర మరి షాపింగ్ కాంప్లెక్స్ కట్టివ్వడం జరిగింది. ఎందుకంటే షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తే దాంట్లో వచ్చే కిరాయిలతోని మరి మసీద్కి ఏదన్నా ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో మరి ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టివ్వడం జరిగింది. మరి వీటన్నిటికీ మరి ఎప్పుడు యూసుఫ్ కానీ అక్కడ కోసిగిల ఆసిఫ్ కానీ వీళ్ళందరూ ఇక్కడ ఆసిఫ్ ఖాన్ వీళ్ళందరూ మరి ఎప్పుడు వారి వంతు వారి ప్రయత్నం వారు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా గుర్తు చేసి ఎంబడిపడి మరి ఇవన్నీ చేయించుకోవడం జరిగింది. ఒకప్పుడు మనం కాగితం పట్టుకొని వాళ్ళ దగ్గరికి ఈ మంత్రి దగ్గరికి ఆ మంత్రి దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండే. మరి ఈరోజు మనం కాగితం పంపిస్తే మన ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే గారు మీ నాయకుడు మరి సంతకం పెట్టి శాంక్షన్ ఇచ్చి పంపిస్తున్నాడు. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా కానీ మరి అదేవిధంగా ఉర్దూగర్ పేరిట మరి కొడంగల్లో మరి 15 కోట్ల రూపాయలతోని మరి స్కిల్ డెవలప్మెంట్తో సహా అన్నీ మరి శాంక్షన్కు దగ్గర ఉందనుకుంటా. మరి శాంక్షన్ కూడా అయిపోతుంది. 15 కోట్ల రూపాయలు వస్తే మరి బ్రహ్మాండంగా స్కిల్ సెంటర్తో పాటు మరి ఉర్దూగర్ కూడా మనం నిర్మించుకుందాం. మరి అదేవిధంగా మరి ఈ పనులన్నీ చేపించుకుంటున్నారు. కానీ మరి మీరు ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మరి మీరు ఎప్పుడూ చేయూతనిస్తూ మీరు రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.